టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా చర్యలు చేపడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, వాహన చోదకులకు, రైతులకు తప్పని తిప్పలు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలన్న టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్. కొలనుపాక గ్రామంలో వడ్డరి మఠం నక్క నారాయణ గుడిని పరిశీలించిన వడ్డరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బిల్డర్స్కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. యాదాద్రిలో మారుమోగిన హరే రామ హరే కృష్ణ సంకీర్తనతో గిరి ప్రదక్షిణ. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ సంఘం మెంబర్స్ కు సన్మానం. ఈ నెల 18న బ్రహ్మాండమైన విడుదల కానున్న రివైండ్ మూవీ. నల్గొండలో ఘనంగా క్యూబ్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం. యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. దానాలన్నింటిలో అన్నదానం గొప్పదని అన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ కౌన్సిలర్ ఎలుగురి అలివేలు చంటిబాబు. శ్రీ శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పొప్పులను సవరించి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పప్పులను సవరించి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామంలో శనివారం నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని 2020 చట్టాన్ని అలాగే ధరణిలోకి తప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి మేలైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్లో ఉంచినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని, నూతన రెవెన్యూ చట్టంపై ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే చట్టం తీసుకురావాలని, అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీల సూచనలు సైతం పరిగణలోకి తీసుకొని అతి కొద్ది రోజుల్లోనే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. అర్హులైన పేదవారికి ప్రభుత్వ భూములు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రత్యేకించి తిరుమలగిరి సాగర్లో కొంతమంది పొజిషన్లో ఉన్నప్పటికీ పట్టాలు లేవని, పట్టాలు ఉన్న వారికి భూమి లేదని, అలాగే ఎవాక్యులేషన్ ప్రాపర్టీకి సంబంధించి ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించి చేస్తున్న సర్వే పూర్తయిన తర్వాత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమలగిరి సాగర్లో సుమారు 1300 ఎకరాలకు బోగస్ పట్టా పాస్ పుస్తకాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ప్రభుత్వం పేదలకు మంచి చేయాలన్నదే తపన అని, ప్రభుత్వ ఆస్తులన్నీ పేదవారికి చెందాలని, పేదవాడికి చెందేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు. తిరుమలగిరి సాగర్లోని 3500 నుండి 4000 ఎకరాలకు అర్హులైన పేదవారికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిని నాగార్జున సాగర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, మీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగితే
ఈ ప్రాంతానికి కూడా వన్నె తెచ్చినట్టు ఉంటుంది, నాకు కూడా గౌరవం ఇచ్చినట్టు, మా ప్రాంత ప్రజలకు కూడా గౌరవం దక్కించినట్టు ఉంటుంది. కాబట్టి మీరు అది కూడా చేస్తారని నేను. మిగిలిపోయిన కొద్ది మంది ఉన్నారు, ఇంకా ఒక్కొక్క సర్వే నెంబర్లో ఒక 10 మంది 20 ఎకరాలకు 30 ఎకరాలకు సంబంధించి ఉన్నారు సార్. అంత బడుగు బలైన వర్గాలు, ఎస్సీలు, దళితులు ఉన్నారు ఎక్కువగా. దయచేసి వాటి గురించి కూడా మళ్ళొక్కసారి వాటికి సర్వే చేసి న్యాయం జరుగుతుంది అనేది ఈ రైతులందరూ సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ ధరణి పేరు పెట్టి ఉన్న పేర్లు లేని అన్ని గోల్మాల్ చేసి మాకు గందరగోళంగా అయిన పరిస్థితిలో అంటే స్టేట్ లో మొత్తానికి మా తిరుమలగిరి మండలం ఎంచుకొని కృష్ణపట్టి ప్రాంతానికి మా సమస్య పరిష్కరించేందుకు ముందేగా ఇట్లాంటి విషయాలను నేరుగా మీతో కనుక్కోవడానికి ఈరోజు సాగర్ మండలంలోని నెలికల గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మాకు పట్టాకు చాలా బాధపడ్డాం. పట్టాలు వచ్చినాయి సార్, చాలా సంతోషం సార్. తోటి 6వ యాక్ట్ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు పోతున్నటువంటి క్రమంలో తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు నేను గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మండలాన్ని ఇప్పటి వరకు జానారెడ్డి సార్ గారు 2005లో మినిస్టర్ గా ఉన్నప్పుడు అసైన్ కింద చేసి మాకు పట్టాలు ఇచ్చారు, కానీ అధికారులు మాత్రం సరైన రికార్డు నమోదు చేసి మాకు సరైన పట్టా రికార్డు నమోదు చేయలేదు సార్. కానీ ఆ పట్టా మీదనే ఈ పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్నందుకు ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ యావత్తు గత 2 మాసాల నీతిగా నిజాయితీగా అనేక మంచి కార్యక్రమాలు చేసి రాజకీయాల నుంచి తాత్కాలికంగా అప్పుడు పక్కనున్న తెర వెనక నుండి మాకు ఈ ప్రభుత్వానికి వారి కుటుంబానికి తప్పకుండా అంటే ఈ కార్యక్రమంలో సాగులను అంటే ఆఫీసర్లను అటువైపు రైతులను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్టును ఒక మంచి అవుట్పుట్ వచ్చే విధంగా ముందు తీసుకెళ్తాం సార్. మీ అందరికీ మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇవ్వబోతుంది, దాంట్లో ఎట్టి అనుమానం లేదు. ప్రధాన ప్రతిపక్షం చెప్పిన ముఖ్య సూచనలు కూడా అవి మంచివైతే తప్పకుండా వాటిని కూడా బేషజాలకి పోకుండా అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి 9 నెలలు పూర్తయి ఇంకా 5-6 రోజులైతే 10వ నెలలో 10 నెలలు పూర్తి చేసుకోబోతున్నాం. భూములు పంచడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు అనేక వేదికల మీద చెప్పాం. నిధుల లేమితో అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులు మళ్లీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో మొదలైన దేవత్పల్లి రోడ్డు నిర్మాణ పనులు నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే రోడ్డు నుండి దేవత్పల్లి మీదుగా షర్బాపురం గ్రామం వరకు 4,35,00,000 రూపాయల నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులు ఉప ఎన్నికల అనంతరం నిధులు లేవనే కారణంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిధుల లేమితో అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులు మళ్లీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో మొదలైన దేవత్పల్లి రోడ్డు నిర్మాణ పనులు నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే రోడ్డు నుండి దేవత్పల్లి మీదుగా షర్బాపురం గ్రామం వరకు 4,35,00,000 రూపాయల నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులు ఉప ఎన్నికల అనంతరం నిధులు లేకనే కారణంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దేవత్పల్లి షద్భురాపురం గ్రామాల ప్రజలు అనేక మార్లు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్తో మాట్లాడి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని సూచించడంతో ఎట్టకేలకు మొదలైన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన షర్బాపురం గ్రామం నుండి దేవత్పల్లి వరకు రోడ్డుపైన ట్రాక్టర్ల సహాయంతో నాసిరకం మట్టిని పోసి 10 రోజులు గడుస్తున్నా పట్టించుకోకుండా వదిలేశారు. రైతులు, ఇరు గ్రామాల ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రైతులు పంట పొలాలకు వెళ్లే రోడ్డుపై అడ్డంగా మట్టి పోయడంతో అవసరమైన కూలీలు, ఫర్టిలైజర్ వంటి వ్యవసాయ పనిముట్లను తీసుకెళ్లడానికి ఇబ్బందికరంగా మారిందని రైతులు సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకున్నారు. కనీసం ఎదురుగా వచ్చే వాహనం పక్కకు తప్పుకునే పరిస్థితి లేకుండా రోడ్డుపైన పోసిన మట్టిని చదును చేయకుండా వదిలేశారు. ఇంజనీరింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకుండానే
రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, కాంట్రాక్టర్ ఇష్టారీతిగా నాసిరకంగా పనులు జరుగుతున్నాయని, ఇక నుండైనా ఇంజనీరింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతా లోపం లేకుండా రోడ్డు నిర్మాణ పనులు జరపాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఎవరు మీది? ఇది పోసి ఎన్ని రోజులు అవుతుందన్నా? ఇట్లా పోయి రావడానికి ఇబ్బంది అయితే లేదు? మరి ఎవరికైనా చెప్పిరా? ఇబ్బందికరంగా ఉంది కదా అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు కుందారపు లక్ష్మి. ఏ ఊరు మీది? దేవత్పల్లి. చెప్పండి మీ సమస్య. ఇప్పుడు దేవత్పల్లి నుంచి శర్వాపురం పోయే రోడ్డుకు మట్టి పోసారు, 2 సైడ్ మట్టి పోసారు. ట్రాక్టర్లతో అడ్డగోలుగా మధ్యలో పోరాకుండా బైక్లో కానీ సాధారణంగా నడిచే జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాంట్రాక్టర్ ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది మట్టి పోసి కూడా దాన్ని ఏమాత్రం సైడ్కి కూడా అంటలేడు. తొందరగా మాకు ప్రాబ్లం సాల్వ్ చేయగలరని కాంట్రాక్టర్ని అడుగుతున్నాం. ఏం పేరు తమ్ముడు? శివన్న. ఎవరు మీది? ఈ రోడ్ ఇట్లా ఉండడం వల్ల ఇబ్బంది అవుతలేదు? చాలా ఇబ్బంది అవుతుంది. చూసినావుగా ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా వేసేది? వేసి చాలా రోజులు అవుతుంది. మట్టి పోసారు కానీ ఇంకా స్టార్ట్ చేస్తలేరు. ఇంకా కంకర ఇంకా ఏది వేస్తలేరు. ఇంకా మట్టి వేసడానికి అయితే ఇంకేం వేస్తలేరు. ఇక్కడ ఇప్పుడు బండ్లు చూసిన జారి పడుతుంది. బండ్లు కూడా ప్రమాదకరంగా మారింది కదా? ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు అడంగా బండి వచ్చింది అనుకో ఎటు పోసలు లేదు. మళ్ళీ ఇంకా కొయ్యి మళ్ళీ ముందర రావాలి. అట్లనే ఇంకా. అన్న మీ పేరేం పేరు? కొండలనా? ఏ ఊరు మీది? దేవత్పల్లి. అన్న చెప్పండి అన్న. మా దేవత్పల్లి గ్రామం నుండి సాగర్ హైవేకి రోడ్డు పనులు కావాలని చాలా ఇబ్బందులు పడుతున్నామని మేము ఎమ్మెల్యే గారికి వివరించాం. ఎమ్మెల్యే గారు కూడా కాంట్రాక్టర్ ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా చెప్పిండు. లేదు సార్ మేము త్వరగా చేస్తున్నాం అని ఆయన అన్నాడు. అదే కానీ ఈ దేవత్పల్లి నుండి శర్వాపురం మట్టి కుప్పలు వచ్చాయి. అవి చాలా రోడ్డుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు దాన్ని ఇంకా పూర్తి కానివ్వట్లేదు. ఇంకా తొందరగా కానిస్తలేరు. ఆల్రెడీ వారం రోజులు అవుతుంది. దీన్ని పనులు త్వరగా చేయాలని మేము చెప్తున్నాం సార్. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు నాగిళ్ల మురళి అధ్యక్షతన శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓస్ భవన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హాజరై మాట్లాడారు. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు నాగిళ్ల మురళి అధ్యక్షతన శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓస్ భవన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హాజరై మాట్లాడుతూ వెంటనే సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీని వెంటనే అమలు పరచాలని, దాదాపు 5 డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఈ కుబేర్ను రద్దు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న పెండింగ్ బిల్స్ని అన్నిటినీ క్లియర్ చేసి మరియు డైరెక్ట్ ట్రెజరీ ద్వారానే బిల్లులు చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీవో 317 మీద ఏర్పాటు చేసిన
రాష్ట్ర కేబినెట్ కమిటీ జీవో 317 బాధిత ప్రభుత్వ ఉద్యోగులందరికీ సానుకూలంగా కమిటీ రిపోర్టును అతి త్వరగా ఇచ్చే విధంగా చూడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సెంట్రల్ ఫోరం అసోసియేట్ అధ్యక్షులు అయిన కస్తూరి వెంకటేశ్వర్లు మరియు సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు నరసింహాచారి, సంయుక్త కార్యదర్శి మాధవి, ఈసీ మెంబర్ వంగూరి విజయ్ కృష్ణ, టీఎన్జీఓస్ నల్గొండ జిల్లా కార్యదర్శి జయశేఖర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు డిఐ రాజు, కోశాధికారి జయరాజు, ఆకునూరి లక్ష్మయ్య, ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొంగల దశరథ, ఎంఏ అలీం, సంయుక్త కార్యదర్శి సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్, బుర్రి కిరణ్ కుమార్, సూర్యాపేట జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు జానిమియా, గంగపుత్ర సైదులు, జానపాటి రాములు, రవీందర్ రెడ్డి, నారాయణస్వామి, అజీముద్దీన్, జానీ పాషా, మధుసూదనాచారి, మల్లయ్య, దుర్గయ్య, వెంకటరమణ, సునీత, రమ్య, సుధా, సోమేశ్వరి, రేణుక, సుజాత, లక్ష్మి, సంధ్య పాల్గొన్నారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరియు ఈరోజు మేమంతా ఎంప్లాయీస్ టీఎన్జీఓస్ యూనియన్ నల్గొండ జిల్లాలో మురళీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్న గారిని బతుకమ్మ పండుగకు ఆహ్వానించుకోవడం జరిగింది. మరి ప్రకృతిలో లభించే పూలతో దుర్గామాతను ఆరాధించడము బతుకమ్మ పండుగ యొక్క విశేషం. మరి ప్రకృతిలో లభించే పూలన్నీ కూడా ఇవన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలు ఉన్నటువంటి పూలతో అమ్మవారిని 9 రకాలుగా 9 పేర్లతో మరి ఎంగిలి పూల బతుకమ్మ నుంచి 2 డిఏలు మొత్తం కలిసి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి దసరా పండుగ వస్తుంది. మరి తెలంగాణలో దసరా పండుగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి 2 డిఏలో 3 డిఏలో ఇస్తుందని ప్రభుత్వం ఇస్తుందని చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తున్న సందర్భం. కానీ ఒక జీతంతోనే కాదు, చాలామంది ఉద్యోగులలో ఇలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి హెల్త్ కార్డు కూడా ఉద్యోగులలో చాలా మంది ఉద్యోగులు ఇలా రిటైర్డ్ ఉద్యోగులు హెల్త్ సమస్యతో ఇబ్బంది పడి లక్షల ఇలా మెడికల్ బిల్లు కట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి గత ప్రభుత్వంలో ఉద్యోగులు 500, ప్రభుత్వం 500 కలిసి 350 × 350 ప్లస్ 700 కోట్లతోని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఉద్యోగ పెద్దలు వచ్చిరు కాబట్టి నేను వారికి ఒకటే విన్నపం చేస్తున్నా. మాకు పెండింగ్ డిఏలు ఇవ్వాలి. పిఆర్సి హెల్త్ కార్డులు ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అవి కూడా పెండింగ్లో పెట్టిరు. అన్నీ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ గవర్నమెంట్ని తెచ్చుకుంటాము. కాబట్టి ప్రజాప్రభుత్వం కాబట్టిగా దీన్ని మేము కూడా ప్రజలమే. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ మేము ప్రజల చెంతకు చేరుకు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మేము తీసుకెళ్తున్నాం. ఉదాహరణ ఏంటంటే మన రుణమాఫీ వచ్చింది. రుణమాఫీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ కోఆర్డినేషన్ తోటి మేము దిగ్విజయం చేయగలిగినాం. అట్లాంటివి చేస్తున్నామన్న దృక్పథంతో ఏ గవర్నమెంట్ వీళ్ళు వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాబట్టి మేము కంపల్సరీ ప్రతిష్టాత్మకంగా సంస్కృతి సాంప్రదాయాలని చేసుకునే ఏకైక పూల పండుగ బతుకమ్మ పండుగకి అందరికీ కూడా మహిళా మండలికి టీఎన్జీఓస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దానికోసము అందరికీ శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామంలో వడ్డరి మఠం నక్క నారాయణ గుడిని శనివారం వడ్డరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పిట్ట మల్లేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎత్తరి గణేష్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామంలో వడ్డరి మఠం నక్క నారాయణ గుడిని శనివారం వడ్డరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లో, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పిట్ట మల్లేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో 22 కులాలకు మఠాలు అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, గుడి అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో గుడిని సందర్శించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చి మా వడ్డరి మఠాలను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డరి సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ దేవదాసు వెంకటయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, జిల్లా కార్యదర్శి వల్లపు నరసింహులు, సూర మహేష్, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు వల్లపు ఐలయ్య, ఆలేరు మండల అధ్యక్షుడు వల్లపు ఏలయ్య తదితరులు పాల్గొన్నారు. మఠం విషయంపై ఈరోజు నియోజకవర్గ ముఖ్యనాయక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ముఖ్యనాయక సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, గత 1000 సంవత్సరాల నుండి వడ్డెర మఠం మనది ఇక్కడ నిర్వహణ ఉంది. మన మఠంతో పాటు ఇదే గ్రామంలో ఇంకా 24 మఠాలు ఉన్నాయి. ఆ 24 మఠాలలో 23 మఠాలు పూర్తి స్థాయిలో సేవలు అందుకుంటూ పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి మన మఠాన్ని ఎవరు పట్టించుకోక గత ప్రభుత్వాలు కానీ మన నాయకులు కానీ పట్టించుకోవడంతో ఈసారి ఈ మఠాన్ని నిర్మాణ దిశగా తీసుకెళ్ళి మఠాన్ని అభివృద్ధి చేసి మన వడ్డెర కులానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో ఈ మఠానికి నూతన కమిటీని నియమించి మఠానికి నూతన చైర్మన్ నియమించే దిశగా పయనిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం వచ్చింది ఏంటంటే, ఇప్పుడే మేము పోయి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న నక్క నారాయణ స్వామి మఠము ఒడ్డెర కులస్తులకు ఇది ఒడ్డెర మఠం అంటారు. దీని యొక్క అభివృద్ధికి ఇంతవరకు ఏ ప్రభుత్వము కానీ ఎవరు కానీ ఏ నాయకులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక్కడ 25 ప్రతి కులస్తులకు ఒక మఠం అనేది ఉన్నదంట. మాకు ఇప్పుడే తెలిసింది. మా కులస్తులకు కూడా ఒక మఠం ఉన్నదని తెలిసి మేము వచ్చాము. దాని యొక్క అభివృద్ధి దైవ నైవేద్యాలు పెట్టాలని మా కులస్తుల తరఫున కూడా మేము కూడా చేతనైన కొద్దీ మేము కూడా సాయం చేసుకుంటాం. అట్లే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కొలనపాక గ్రామంలో ఉన్నటువంటి వడ్డెర మఠం నక్క నారాయణ టెంపుల్, గతంలో చూసుకుంటే ఈ గ్రామంలో 22 కులాలకు 22 మఠాలు ఇచ్చి ఆ మఠాల అభివృద్ధి కూడా చేసుకోవడం జరిగింది. కేవలం ఈరోజు వడ్డెర్లు అనే చిన్న చూపుతోని ఇలా మా యొక్క మఠాన్ని ప్రభుత్వాలు మర్చాయి. అందులో ఉన్న మా వడ్డెర నాయకులు కూడా గత కాలంగా ఆ గుడి అభివృద్ధి చేద్దామని గతంలో కూడా కార్యక్రమాలు చేసిరు. కానీ ఆ గుడి యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లకు చెప్పడంలో విస్మరించారు. ఈరోజు శివరాత్రి ఐలమల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నక్క నారాయణ టెంపుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లను కూడా చైతన్యపరిచి ఈ యొక్క గుడి నిర్మాణం కోసం, గుడి అభివృద్ధి కోసం నిత్యం పూజలు అందుకునే కార్యక్రమం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలా గుడిని సందర్శించడం జరిగింది. గుడి చూస్తే ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడి. పూజలు పునస్కారాలు లేకుండా అక్కడ ఉన్న కనీసం బాట సౌకర్యం కూడా లేక గుడి కూడా శిథిలావస్థకు చేరింది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా వడ్డెర మఠాన్ని గుర్తించి ఈ యొక్క మఠాన్ని అభివృద్ధి చేయడం కోసం మా కులస్తులతో శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అడవి వేముల గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన రేసు రాములు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్,
పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అడవి వేముల గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన రేసు రాములు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రేసు రాములు యూనియన్లో క్రియాశీలక పాత్ర పోషించిన రేసు రాములు గౌడ్ మరణం యూనియన్కు తీరని లోటు అన్నారు. రాములు కుటుంబానికి తమ యూనియన్ అండగా ఉంటుందని అన్నారు. సూర్యాపేటలో సంతాపం ప్రకటించి నల్ల బ్యాడ్జీలతో 300 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బిల్డర్స్కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగం వల్లనే ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందని చెప్పారు. తెలంగాణలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ రోడ్డు ప్రమాదంలో మరణించారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి తండు సైదులు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా, జిల్లా ఉపాధ్యక్షుడు పంతంగి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పిటల్లో మరి మా ప్రియ మిత్రుడు, అత్యంత సన్నిహితుడు, ఈ సూర్యాపేట రియల్ ఎస్టేట్ అసోసియేషన్కు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రేసురాములు గారు నిన్న సాయంత్రం అకాల మరణానికి యాక్సిడెంట్కు గురైండు. మా రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఇక్కడికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావడం జరిగింది, ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ, బిల్డర్గా వ్యాపారానికి చేసుకుంటూ మరి జీవనం కొనసాగిస్తున్నారు. మరి ప్రభుత్వాలు మరి వారి బతుకులు రోడ్డు పాలు కాకుండా ప్రభుత్వం 5 నుంచి 10 లక్షలు ఇన్సూరెన్స్ అనేది సౌకర్యం కల్పించాలి. వారి కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఎందుకు ఆదుకోవాలంటే నిత్యం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తేనే, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కష్టపడితేనే ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా చాలా రూపంగా ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేకూరుతున్నాయి. మరి అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ప్రభుత్వం చిన్న చూపు చూడకూడదని ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నా. ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మారబడి చనిపోతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వము ఇన్సూరెన్స్ తక్షణమే ఇన్సూరెన్స్ సౌకర్యంగా కల్పిస్తే వారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆనందంగా ఉంటారని తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో 2020లో ఎల్ఆర్ఎస్ కోసం 10,000 రూపాయలు, కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి వెంచర్ల కోసం కూడా వాళ్ళు డబ్బులు పెట్టినారు. మరి ఈ అకాల మరణాల వల్ల ఈ సందర్భంగా అది కూడా అమలు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలం సత్యం గౌడ్ గారు, అదే మాదిరిగా ఇక్కడ మారే గారు, మన చాలామంది మిత్రులు పేరు పేరున వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసుకున్నా. మరి ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ, సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. శతకోటి హరే రామ నామజపం యజ్ఞం పురస్కరించుకొని శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో స్వాతి నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మర్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో
పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామ జపయజ్ఞం పురస్కరించుకొని శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో స్వామి నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి అత్యంత వైభవంగా రఘునాథపురం భగత్ సేవా సమాజం శాఖ మరియు శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్తుల ఆధ్వర్యంలో మేళతాళాలతో ఘనంగా హరే రామ హరే కృష్ణ సంకీర్తనతో గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులతో హరే రామ సంకీర్తనతో మారుమోగిన యాదగిరి కొండ భక్తి పారవశ్యంలో భజన నృత్యాలతో భక్తులు ఆహ్లాదకరంగా రమ్య మనోహరంగా రామనామ మంత్రాన్ని జపిస్తూ ఈ రామనామ మహాక్రతువులో పాల్గొని గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ, వల్లకటి బాబురావు, గాడిపెల్లి శ్రవణ్ కుమార్, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బిజ్జాల ఈశ్వర్, బీతోజు వెంకటేశం, వంగ వాసుదేవ్, లోక మల్లేశం, భీమనపల్లి రమేష్, గుజ్జ రామచంద్రం, లోక విఠల్, బింగి రమేష్, కటకం గణేష్, భోగ శ్రీనివాస్, గొట్టిపాముల శ్రీనివాస్, సామల రమేష్, బల్లా నాగభూషణం, కటకం శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, బల్లా వివేక్, బెజగం ఆత్మలింగం, చెన్నబాల సిద్ధులు, బూరెల శ్రీనివాస్, లోక శ్రీనివాస్, వీరబత్తిని విజయ్, సామల పరమేష్, వెంగల్దాస్ సిద్ధులు, బింగి కిషోర్, కటకం వెంకట్, బల్లా మహేష్, కటకం ప్రశాంత్, వెంగల్దాస్ నాగేష్, సామల గౌతమ్, కృష్ణలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ని ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమానాయక్ మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ని ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమ్లా నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద విద్యార్థుల సంక్షేమానికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాపించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాల ఏర్పాటు చేయడం విద్యార్థులకు సువర్ణ అవకాశమని అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాల సీఈఓ గోనారెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతికై నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా జూనియర్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమ్లా నాయక్, సెక్రటరీ శిల్ప, వైస్ ప్రెసిడెంట్ జోష్న, ట్రెజరర్ ధనమ్మ, చీఫ్ అడ్వైజర్ శివ, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ, లేడీస్ సెక్రటరీ నస్రత్ బేగం, ఈసీ మెంబర్స్ కోటేశ్వరరావు, లింగారెడ్డి, వేణుగోపాల్ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ తాడిశెట్టి నరసింహ, లెక్చరర్స్ శివకోటి, విక్రమ్ బాబు, మల్లెపాక వెంకన్న, జిల్లా నరసింహ, జయమ్మ మరియు అధ్యాపకేతర సిబ్బంది, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకి తరుణ్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, నియోజకవర్గ అధ్యక్షులు శివతేజ, ప్రవీణ్, సురేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కూడా మన గౌరవ మంత్రి వారికి వెంకరెడ్డి గారి దృష్టి సార్ తీసుకువెళ్ళి మా విద్యార్థులకు సాయం చేస్తారని అందరూ నిలబడండి, అందరూ దగ్గర తప్పకుండా ఒక్కసారి ఒక ఫోటో ఇంకా ఉంటే పిలువురే పట్టుకో అందరికి ఇట్లా పట్టుకో ముఖ్య పెట్టుకో మన తర్వాత దగ్గరే దగ్గరే ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కట్టెల శివ గారు, స్థానిక కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ గారు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా వివిధ బాడీ సభ్యులందరికీ వారి చేత సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి మరియు పేద విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ అభినందించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక కౌన్సిలర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేడు నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల సంఘం మరియు జిల్లా అధ్యక్షులు హేమ్లా నాయక్ సార్ గారికి, అదేవిధంగా సెక్రటరీ శిల్పా మేడం గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు శివ మేడం గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, లింగారెడ్డి సారు, వారి బృందానికి అందరికీ మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా వృత్తిరీత్యా వొకేషనల్ ప్రిన్సిపాల్ గారు తాడిశెట్టి నరసింహ సార్ గారు, రెగ్యులర్ ప్రిన్సిపాల్ గారు, ఈ అధ్యాపక బృందానికి గౌరవ మంత్రివర్యులు నల్గొండ అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల భవిష్యత్తే లక్ష్యంగా నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆయన కుమారులైన గౌరవనీయులు ప్రతికిరెడ్డి కళాశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషనీయం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలకి మా లెక్చరర్సు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వృత్తిరీత్యా కోర్సులో కానీ రెగ్యులర్ ప్రిన్సిపాల్ వారు కానీ, అదేవిధంగా ఎన్సీసీ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంటు మా విద్యార్థులని మంచి స్థాయిలో తీసుకుపోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు ప్రైవేట్ కళాశాలలో చదవాలంటే లక్షల రూపాయలు లేని స్థితి ఉన్నది. కావున గ్రామీణ ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లా 31 మండలాల్లో విద్యార్థులు ఇక్కడ వచ్చి సంక్షేమ హాస్టల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం జరుగుతుంది. కావున గౌరవ పెద్దలు వెంకరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ అభివృద్ధి ప్రదాత అయిన మంత్రివారి గారి నాయకత్వంలో మా విద్యార్థులకు చక్కటి ఇక్కడ విద్యను అందిస్తున్న లెక్చరర్ కూడా మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానం ద్వారా వాళ్ళకి ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. కావున మా పిల్లల్ని ఇంకా ఒక అభివృద్ధి. సాయి రోనక్, అమృత చౌదరి హీరోయిన్లుగా క్రాస్ ఫైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా శివరాం చరణ్ సినిమాటోగ్రాఫర్గా, తుషారా పాల ఎడిటర్గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ నెల 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ తుషారా పాల, హీరోయిన్ అమృత చౌదరి, హీరో సాయి రోనక్, నిర్మాత డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇట్ టైమ్ టు కమ్ అండ్ వాచ్ ద ట్రైలర్ as well as the songs. సో లైఫ్లో రివైండ్ అంటే కంప్లీట్ అంటే 360-degree వాట్ ఇస్ ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు నిజంగా రివైండ్ చేసుకొని మళ్ళీ చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ టైం తీయడం వచ్చిన తర్వాత సో కంప్లీట్గా న్యూబీ ట్రైనింగ్ ఏమి లేకుండా మొత్తం ట్రై చేసి వి మేడ్ దట్ ఫిలిం. సో ఇది కంప్లీట్ రివైండ్ అన్నది లవ్ సైఫై జానర్. సో మోర్ ఆఫ్ టైం ట్రావెల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేనేం రివైండ్ చేయను. ఐమ్ హ్యాపీ ఏది ఎలా జరిగిందో అలా. బట్ సినిమాలో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి కానీ రియల్ లైఫ్లో ఏమి ఉండదు. దట్స్ ద స్టోరీ ఆఫ్ ద మూవీ. అందరికీ నమస్కారం అండి. రివైండ్ సినిమా అన్న దాంట్లో ఇందాక మీరు చూసినట్టు 3 songs డిఫరెంట్ జానర్స్లో ఎలా ఉందో సినిమా కూడా అలానే ఫుల్లీ ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ అందరికీ నచ్చే అన్ని ఏజ్ పాస్ చేసే ఒక మంచి సినిమా అక్టోబర్ 18 థియేటర్స్లో వస్తుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. అందరం ఇందాక చరణ్ గారు చెప్పినట్టు యంగ్స్టర్స్ రివైండ్ గురించి చెప్పే కంటే ముందు ఈరోజు మై ఫేవరెట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి వారి ఇంట్లో జరిగిన ఒక విషాద సంఘటన, డాటర్ ఎక్స్పైర్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. నేను రీసెంట్గానే ఆయనతో ఒక మూవీ వర్క్ చేశాను. మై డీప్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు రివైండ్, నా లైఫ్లో నేను మొన్న కూడా ఆలోచించినాను, నా లైఫ్లో రివైండ్ చేయాలంటే ఏమి రివైండ్ చేయొచ్చు అంటే ప్రాబబ్లీ మా తమ్ముడు యూఎస్ పోకుండా ఆపుతుండే. బికాస్ అందరికీ ఓకేనా? ఓకే, నేను స్టార్ట్ చేద్దామా మరి? చెప్పి మాట్లాడండి, ఆవిడ స్కిప్ చేసినట్టు కాదు. అందరికీ నమస్కారం అండి. రివైండ్ చేయాలంటే సార్ స్క్రీన్ ప్లే చెప్పిన విధానం అది రివైండ్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎక్సైట్ అవుతూ చెప్పారు. అది చెప్పినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చేయాలని చెప్పి. సో ఎలా చెప్పారో అలాగే తీశారు. సో సార్ కంగ్రాట్స్ సార్. ఎందుకంటే ఏదైతే ఆయన చెప్పారో చాలా యునిక్ స్టోరీ అండి ఇది. నల్గొండ పట్టణంలోనే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన క్యూబ్ రెస్టారెంట్ను మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ శివరామరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరానికే పరిమితమైన సరికొత్త రుచులను నల్గొండ ప్రజలకు పరిచయం చేయడం సంతోషదాయకమన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన క్యూబ్స్ రెస్టారెంట్ను మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన సరికొత్త రుచులను నల్గొండ ప్రజలకు పరిచయం చేయడం సంతోషదాయకమన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు యామ శ్యామ్ కుమార్ అర్చనాలు మాట్లాడుతూ షావర్మా మరియు కునాఫా స్వీట్ను మొట్టమొదటిసారిగా నల్గొండ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తమను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ యామ కవితా దయాకర్, 2 టౌన్ సిఐ డానియల్, 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, యామ మురళి, మనోహర్, రమేష్, నాగేశ్వరరావు, ఇంతియాజ్, వంగల అనిల్ రెడ్డి, బండారు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మేడం ముందర ఓకే బాబాయ్ బాబాయ్ అన్నా తినన్నా అమ్మడి ఓటికి మంచిగా నడవాలి. లో మొదటిసారిగా కునాఫా స్వీట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. క్యూబ్స్ రెస్టారెంట్ పరిధిలో ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. అందరూ విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి టేస్ట్ చేయగలరని మనవి. ఈరోజు నల్గొండలో ఎన్టీఆర్ స్టాచ్యూ నియర్ దగ్గర ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. క్యూబ్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ. అంటే అందరికీ ఈ పేర్లు కూడా తెలియకపోవచ్చు. ఈ క్యూబ్స్ అనేది ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్. ఇది ఇక్కడ మన నల్గొండలో స్థాపించినందుకు చాలా సంతోషదాయకం. ఇది మా అన్నయ్య కొడుకు యామ శ్యామ్ కుమార్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ షావర్మా స్పెషల్. నల్గొండలో ఎక్కడ కూడా ఈ షావర్మా అనేది మనం విని ఉండకపోవచ్చు. ఏమైనా హైదరాబాద్లో అక్కడ పెద్ద సిటీస్లో కానీ చూసి ఉంటాం. అలాగే కునాఫా స్వీట్, ఇది అసలు పేరు కూడా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం శతఘట్టాభిషేక పూజలు నిర్వహించారు. కలశాలలోనే వివిధ ఫలరసాలు, పంచామృతాలు, ఫలజలములు, శుద్ధ జలంతో శ్రీ స్వామివారి అమ్మవార్లను అభిషేకించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచారాత్ర ఆగమన శాస్త్రం ప్రకారం శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. కళాశాలలోని వివిధ ఫలరసాలు, పంచామృతాల, ఫలజలములు, శుద్ధ జలంతో శ్రీ స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రి అనుబంధ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో
యథావిధిగా నిర్వహించారు. అంతకుముందు నేడు స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు, స్థానికులు ఉదయాన్నే స్వామివారి గిరి ప్రదక్షిణ చేపట్టారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహం వద్ద బొబ్బిల్ల కరుణాకర్, శివనాయుడు, సతీష్ నాయుడు, వీరేష్ నాయుడు ఆధ్వర్యంలో కొప్పుల సతీష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహం వద్ద గొబ్బిల్ల కరుణాకర్, శివనాయుడు, సతీష్ నాయుడు, వీరేష్ నాయుడు ఆధ్వర్యంలో కొప్పుల సతీష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. గత 18 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రాకీ హిల్స్ కాలనీలో రోడ్ నెంబర్ 6 నందు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత ఉత్సవాలలో భాగంగా శనివారం 4వ రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీలోని రోడ్ నెంబర్ 6 నందు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత ఉత్సవాలలో భాగంగా శనివారం 4వ రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదుల్ గౌడ్, దూర్ ఉత్సవ కమిటీ సభ్యులు సోమబోయిన నరసింహ యాదవ్, రేఖ నాగబాబు యాదవ్, చిక్కుల అంజయ్య, దూసరి సుదర్శన్, చిరుమామిల్ల నరసింహారావు, సత్యనారాయణ, దైద రజిత, రమేష్, శ్రవణ్ కుమార్, విక్రమ్, శ్రీనివాస్, దుర్గామాత స్వాములు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. స్వామి ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అవతారం రోజు మా అమ్మవారి వద్ద మేము అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు నల్లగొండకు రోల్ మోడల్గా రాక్ హిల్స్ కాలనీ అంటే ఇలా ఉంటుందా అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కుల మత భేదాలకు సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొంది ఇక్కడ జరిగేటువంటి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి మళ్ళీ ముందు కూడా మమ్మల్ని ఈ రకంగానే అమ్మవారి దయతోటి ప్రోత్సహించి అమ్మవారి దీవెనలతోటి అందరూ కూడా రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6 నందు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. రాక్ హిల్స్ కాలనీ ఉత్సవ కమిటీ తరఫున ఏర్పాటు చేసిన ఈరోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం దాదాపు 2000 మంది వరకు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా అబ్బగోని రమేష్ గౌడ్ గారు వైస్ చైర్మన్ గారు, తర్వాత గుమ్మ మోహన్ రెడ్డి గారు, ఇంకా ప్రముఖులు, అదేవిధంగా రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదుల్ గౌడ్ గారు, సోమగోని నరసింహ యాదవ్ గారు, తర్వాత చిక్కుల అంజయ్య గారు, చాలా మంది ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా ఘనంగా నిర్వహించుకోవడానికి మొన్న జరిగిన గణేష్ ఉత్సవాల్లో కూడా కుటుంబ సభ్యులుగా పాల్గొంటూ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా అంతకంటే ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాక్ హిల్స్ కాలనీలోనే రోడ్ నెంబర్ 6లో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అమ్మవారి సరస్వతి అవతారం అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారికి ఈరోజు మేము అన్నదానం నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో కాలనీవాసులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. రాక్ హిల్స్ కాలనీ కాకుండా ఇతర కాలనీల నుంచి వచ్చి కూడా ఎంతో విజయవంతంగా మా యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆ అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగనే మేము ప్రతి సంవత్సరము ఇంతకంటే ఘనంగా జరుపుకోవడానికి కూడా
అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికి కావాలని కోరుకుంటూ ఈ యొక్క కాలనీ సభ్యులు ఒక కుటుంబ సభ్యుల లెక్కన కలిసిపోవడానికి ఈ యొక్క గణేష్ మహారాజ్ అయితేంది అమ్మవారు దేవి నవరాత్రుల ఉత్సవంగా భాగంగా మేము అందరం కలిసికట్టుగా చాలా సంవత్సరం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో తెలంగాణ గ్రామీణ ప్రాంత వాతావరణంలో బతుకమ్మ పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకుడు వట్టిపెల్లి భిక్షం పాడే పాటలతో ఈ బతుకమ్మను మహిళలు ఆడుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకే రకమైన చీరను ధరించి ఈ బతుకమ్మను ఈసారి మహిళలు ఆటలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో తెలంగాణ గ్రామీణ ప్రాంత వాతావరణంలో బతుకమ్మ పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకుడు వట్టేపల్లి భిక్షం పాడే పాటలతో ఈ బతుకమ్మను మహిళలు ఆడుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకే రకమైన చీరలను ధరించి ఈ బతుకమ్మను ఈసారి మహిళలు ఆటలతో నిర్వహించారు. బీసీ కాలనీ మహిళలు బీసీ కాలనీలోనే బతుకమ్మ పండుగను నిర్వహించి గ్రామీణ ప్రాంత పాటలతో ఎంచక్కగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నోముల సోమయ్య, దాయ ఉప్పలయ్య, నోముల శ్రీశైలం, బెంజారి శ్రీశైలం, పెగ్గాపురం రాజు, కాళీ వెంకన్న, నోముల సోమయ్య, కర్రె శ్రీశైలం, జోగు మల్లయ్య గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్గా ఉండేలా చర్యలు చేపడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, వాహన చోదకులకు రైతులకు తప్పని తిప్పలు.
సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలన్న టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కొలనుపాక గ్రామంలో వడ్డరి మఠం నక్క నారాయణ గుడిని పరిశీలించిన వడ్డరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ యాదాద్రిలో మారుమోగిన హరే రామ హరే కృష్ణ సంకీర్తనతో గిరి ప్రదక్షిణ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ సంఘం మెంబర్స్ కు సన్మానం. ఈ నెల 18న బ్రహ్మాండమైన విడుదల కానున్న రివైండ్ మూవీ. నల్గొండలో ఘనంగా క్యూబ్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం. యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. దానాలన్నింటిలో అన్నదానం గొప్పదని అన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ కౌన్సిలర్ ఎలుగురి అలివేలు చంటిబాబు. శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.